హలో మిత్రులారా, మనము మంచి ప్రదేశానికి వచ్చాం. మంచి సీనరీస్ చూస్తున్నారుగా, ఎంత బాగుందో వాతావరణం కానీ ప్రదేశం కానీ. మిత్రులారా, నాతో పాటు ఈరోజు ఆల్రెడీ మనం గత 2 వీడియోలు చేశాము. మనతో పాటు ఈరోజు సత్యనారాయణ గారు ఉన్నారు. వారి నుండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలని అడిగి తెలుసుకుందాం. వారి మనోగతం ఏంటి, వారు చాలామందికి అడ్వైజ్ ఇచ్చారు. చాలామంది ఆయనకి ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఆయన బహుశా ఇప్పుడు టూర్లో ఉన్నారు. మీరు ఫోన్లు తర్వాత చేయండి వారికి. విషయం ఏమిటంటే, ఈరోజు ఇంకొక చిన్న ఆలోచన వచ్చి వెంటనే అప్పటికప్పుడు అనుకుని చేస్తున్నాం. సార్, ఇంకొకసారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఏమనుకోకండి. చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. సార్, ఇప్పుడు చిన్న డౌట్ అండి. మా వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్ బెటరా, రియల్ ఎస్టేట్ బెటరా, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బెటరా, లేకపోతే క్రిప్టో కరెన్సీస్ బెటరా, ఏది ఇన్వెస్ట్మెంట్స్ బాగా ఇస్తాయి, ఏది బాగుంటుంది అన్నది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే మా దగ్గర లిమిటెడ్ అమౌంట్ ఉంది. ఈ లిమిటెడ్ అమౌంట్ని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే, ఇక్కడ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో రేట్లు పెరుగుతాయనో, హైదరాబాద్ ఏరియాలో అయితే భూమి రేటు పెరుగుతుంది అన్నది ఒక ఏదో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సంబంధించి చాలామంది ఏమనుకుంటారంటే, జనాభా పెరిగినట్టయితే భూమి పెరగదు కాబట్టి సప్లై డిమాండ్ ప్రకారం భూమి బెటర్. ఇప్పుడు దాకా గోల్డ్ రేట్ పెరిగిందే తప్పించి తగ్గినట్టు దాఖలాలు లేవు చరిత్రలో. మరి మ్యూచువల్ ఫండ్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్కి ఏమో సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అని ఒక డిస్క్లైమర్ ఉంది. పెట్రోల్ చూసినా, పెట్రోల్ ఒకప్పుడు 20 రూపాయలు, ఇప్పుడు 110 రూపాయలు, ఇంకా పెరుగుతూనే ఉంది. యుద్ధ వాతావరణం. ఇప్పుడు ఇరాన్ అమెరికా వారు ఎప్పుడు జరుగుతుందో తెల్లారుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇన్వెస్టర్స్ చాలామంది గందరగోళంగా కన్ఫ్యూజన్గా ఉంది. మీరు వాళ్ళకి ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు? ఏ రకంగా చూసుకున్నా అన్ని ఇన్వెస్ట్మెంట్ల కంటే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. అది ఎలా అంటే, చెప్పండి సార్. ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ కొనాలన్నా ఇప్పుడు మినిమం 20 లక్షలని 30 లక్షలని అలా ఉండాలి, పెద్ద అమౌంట్. పైగా అందులో వచ్చే రిటర్న్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్సే ఎక్కువ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఒక ల్యాండ్ కొంటే 10 ఇయర్స్ ఎలా ఉంటారో, 15 ఇయర్స్ ఎలా ఉంటారో, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా అన్ని సంవత్సరాలు ఉంటే కోట్లు పొందగలరు. ఖచ్చితంగా కోట్లు పొందగలరు. ఇప్పుడు సపోజ్ గోల్డ్ విషయానికి వస్తే కనుక, గోల్డ్ కొనుక్కుంటే సెక్యూరిటీ ప్రాబ్లం. ఈ ఎలక్ట్రానిక్లో కొనుక్కుంటే డిమాట్లో హోల్డ్ చేయొచ్చు. లేదు, ఫిజికల్గా కొనుక్కుంటే మనం లాకర్స్లో పెట్టుకోవాలి. కానీ అదే రిటర్న్ ఇందులో కూడా వస్తుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ వెరీ సేఫ్. అది కూడా సిబిఐ ఆర్గనైజేషన్లో గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. అదొకటి మన ఇన్వెస్ట్మెంట్ పాన్ కార్డు బేస్తో ఉంటుంది. పాన్ కార్డు అండర్లో ఉంటుంది కాబట్టి, పాన్ కార్డు లాకింగ్తో ఉంటుంది కాబట్టి మనది చాలా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సార్, రియల్ ఎస్టేట్ విషయంలో ఏమంటారు? మీ అభిప్రాయం అంటే, రియల్ ఎస్టేట్లో కూడా మీకు ప్రవేశం ఉంది కదా, అది బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అది కాస్త ల్యాండ్ వాల్యూస్ బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు 10,000 పెట్టిన స్థలం ఈరోజు 1,00,000 రూపాయలు ఉంది అన్నట్టు చెప్తారు. దాంట్లో మీ లాస్ అయిన తక్కువ అన్నదే ఎక్కువ ఉంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మేము అనుకున్నంత అమౌంట్ పెరగలేదు అన్న టాక్ కూడా ఉందిగా. పెరగలేదంటే, వాళ్ళు స్థలం కొనేటప్పుడు 10 మందిని అడిగి ఎక్కడ బాగుంటుంది, ఏ సిటీ దగ్గర బాగా గ్రోత్ ఉంటుంది, ఇలా ఎంక్వైరీ చేసి కొనుక్కుంటారు. ఎవరినో ఒకరిని ఎక్స్పర్ట్నో లేదంటే ఒక మంచి అడ్వైజర్ని చూసి స్థలం కొంటారు. కానీ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ సొంత ఐడియాలతో, వాళ్ళకి తెలిసిన కొంచెం నాలెడ్జ్తో ఏదో ఒక ఫండ్లో పెట్టేస్తారు. అందువల్ల అలా జరుగుతుంది. కానీ లాంగ్ టర్మ్లో ఎలాగైతే రియల్ ఎస్టేట్ వస్తుందో, మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకు హై ప్రాఫిట్స్ రావాలంటే ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోవాలి. ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే 100% ప్రాఫిటబుల్. సార్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేప్పటికి చాలామంది గోల్డ్ కొంటుంటారు. కానీ గోల్డ్లో ఏంటంటే మళ్ళీ అమ్మేటప్పుడు దాంట్లో ఇంత నికిల్ పర్సెంటేజ్ ఉంది, కాపర్ పర్సెంటేజ్ ఉందని చెప్పి వాళ్ళకి అమౌంట్ రాదు. అంటే మార్కెట్ ప్రకారం అయితే గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. అంటే 24 క్యారెట్స్ చూసుకుంటే ఒక 30-30 ఇయర్స్ బ్యాక్ అది 25,000 to 20,000 ఉన్నది ఈరోజు 1,60,000 ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో అంత ఫినామినల్ గ్రోత్ ఉన్నవి ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడు గోల్డ్ కంటే ఎప్పుడు గ్రోత్ ఎక్కువ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూసుకుంటే 10%, 11% ఉంది రిటర్న్. ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసింది అన్ని సంవత్సరాలకి వర్తించదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 30% అలా పెరిగింది. కానీ
20 ఇయర్స్ నుంచి చూస్తే 10% ఉంటుంది రిటర్న్. అదే రకంగా మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి 15% మినిమం ఉన్న ఫండ్స్ చాలా ఉన్నాయి. కొన్ని ఫండ్స్ 20% కూడా ఉన్నాయి. 20% అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ మల్టీ అసెట్ ఫండ్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి 20% అబవ్ రిటర్న్ ఇస్తుంది. అందులో 1 lakh ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మ్యాక్సిమం 1 crore దాకా రీచ్ అయింది ఈ 22 ఇయర్స్లో నియర్లీ. సార్ ట్యాక్స్ ఎలా ఉంటుందండి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళ మీద ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది? ఆ ట్యాక్స్ రిజిమ్ ఎలా ఉంటుంది? అంటే టీడీఎస్లు కట్ అవ్వడం కానీ లేకపోతే ఎగ్జిట్ అప్పుడు ఏమైనా అమౌంట్ కట్ చేసుకోవడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? ప్రతి సంవత్సరం 1,25,000 వరకు ఇప్పుడున్న ట్యాక్స్ రేట్ల ప్రకారం ప్రతి సంవత్సరం 1,25,000 వరకు ప్రాఫిట్ వరకు జీరో ట్యాక్స్. 1,25,000 ప్రాఫిట్ కంటే ఎక్కువ విత్డ్రా చేసినప్పుడు 12.5% ట్యాక్స్ పడుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఏ ల్యాండ్ కొంటున్నా గోల్డ్ కొంటున్నా మనం అందులో ఎంత ట్యాక్స్ కడుతున్నామో మనకు తెలియదు. చాలామంది అనుకుంటుంటారు. ఇప్పుడు మీరు ఒక 20 లక్షలు ఎట్టో 30 లక్షలు ఎట్టో స్థలం కొంటే అందులో 10% గవర్నమెంట్కి మీరు స్టాంప్ డ్యూటీ రూపంలో వెళ్తుంది. తర్వాత స్టాంప్ డ్యూటీ అంత లేదండి. ఇప్పుడు 5% స్టాంప్ డ్యూటీ, 1.5% ట్రాన్స్ఫర్, మొత్తం మీద 7% అవుతుంది కదా. 7.5. 7.5 మళ్ళీ రాసే వాళ్ళకి అవి అన్నీ కలుపుకుంటే 10% అయిపోతుంది. అవునా? ఓకే ఓకే. అంటే అది ఇల్లీగల్, అవి అఫీషియల్ కాదుగా. ఏదేమైనప్పటికీ మీకు 10% ఖర్చులు ఉన్నాయి. ఏది స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అప్పుడే. కానీ ఇక్కడ మీకు ఏమవుతుంది, ఫండ్స్లోకి వచ్చేటప్పటికి మీరు పెట్టే అమౌంట్ 10 ఇయర్స్ తర్వాత 12% అంటే ఇక్కడ మీరు పెట్టిన ఆ ట్యాక్స్ డబ్బులే ఇక్కడ లక్షలు అవుతాయి. అందువల్ల ఆ రకంగా చూసుకుంటే 100% గ్రోత్. సార్ ఇంకొక చిన్న విషయం చెప్పండి. మీరు ఇప్పుడు క్రూడ్ మెటల్స్ మీద కూడా ఏంటి దాని గురించి ఏ విధంగా వెళ్ళాలి? అది డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ప్లే చేస్తే బాగుంటుందా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో వాటిని డీల్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? ఈ విధంగా వెళ్తే బాగుంటుంది. మెటల్స్, ఆయిల్ షేర్ మార్కెట్లోనూ చేయడం అనేది వెరీ రిస్క్. ఎందుకంటే ఈ ఫ్యూచర్ మార్కెట్లోనూ ఎక్కువ అప్ అండ్ డౌన్స్తో ఉంటుంది. ఇప్పుడు కాపర్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ 1,250 అంత ఉంది కేజీ. అది ఒక లాట్ సైజు 2,500 ఉంది. అంటే ఒక 2,500 కేజీలు మనం లాట్ కొనాలంటే మినిమం 10 లక్షలు అలా పెట్టాలి. అంటే 1 రూపీ తగ్గితే 2,500 తగ్గుద్ది. అలాగే 1 రూపీ పెరిగితే 2,500 పెరుగుద్ది. అది రోజుకి 20 రూపాయలు అప్ అండ్ డౌన్ ఉంటుంది. 20 రూపాయలు అంటే మ్యాక్సిమం 50,000 పెరగడం కానీ తరగడం కానీ జరుగుద్ది. అలా ఫ్యూచర్ మార్కెట్లో మనం అవి చిన్న లాట్లు లేవు, మినిమం పెద్ద లాటే కాబట్టి మనం అలాంటివి చేయడం చాలా రిస్క్. దానికంటే కూడా ఫండ్స్లో పెట్టుకోవడం, మెటల్ ఫండ్స్, ఆయిల్ ఫండ్స్ సపరేట్గా ఉంటాయి. వాటిల్లో పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే అందులో ఆయిల్ ఫండ్స్ అయినా మెటల్ ఫండ్స్ అయినా మీరు 100 రూపాయలు, 500, 1000 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, లక్షలే కాకుండా. ఇందులో ట్రేడింగ్లోకి వచ్చేటప్పటికి మినిమం లక్షల్లోనే ఉంటుంది ఏదైనా సరే. సార్ ఇప్పుడు చాలామంది బిట్ కాయిన్స్ అంటున్నారు. బిట్ కాయిన్స్ లీగలా అండి, ఇల్లీగలా? లేకపోతే వాటిని ఎలాగ ఆపరేట్ చేయాలి? అవి ఎలా దొరుకుతాయి? వాటి మార్కెట్ అనాలిసిస్ ఏంటి? బిట్ కాయిన్ అనేది కూడా అది అందరికీ ఎవరికి తెలియనిది. అది క్రిప్టో కరెన్సీ అనేది మన ఇండియాలో ఇల్లీగల్గా ఉంది. అంటే లీగల్గా యాక్సెప్ట్ చేయట్లేదు గవర్నమెంట్. ఒకవేళ చేస్తున్నా వాళ్ళు చేయకూడదనే ఉద్దేశంతోనే ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారు దాని మీద. అసలు మీరు ట్యాక్స్లో లేకపోయినా సరే మీరు 30% ట్యాక్స్ కట్టాలి. మీ ఆదాయంలో చాలామంది 30% స్లాబ్, 20% స్లాబ్లోకి వెళ్తేనే ట్యాక్స్ కట్టాలి. కానీ క్రిప్టో కరెన్సీ అలా కాదు. అసలు మీరు వ్యవసాయదారుడు అయినప్పటికీ కూడా మీరు క్రిప్టో కరెన్సీ మీద 1,00,000 రూపాయలు లాభం పొందితే కనుక 30% ట్యాక్స్ కట్టాలి. అందువల్ల క్రిప్టో కరెన్సీ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే మన దగ్గర లాస్ అయితే గవర్నమెంట్కి సంబంధం లేదు, ప్రాఫిట్ వస్తే కనుక 30% ట్యాక్స్ అంటే మనం ఎంత రిస్క్ చేసి అసలు ఏ బేస్ మీద పెరుగుతున్నాయి, ఏ బేస్ మీద తగ్గుతున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక రోజులోనే 10% పెరిగిపోవడం, 10% తగ్గిపోవడం. బిట్ కాయిన్ ఇప్పుడు $1,20,000 నుంచి $60,000 వచ్చింది. అంటే ఇంచు ఆల్మోస్ట్ 60% పడిపోయింది. సార్ ఇప్పుడు అదే కాకుండా అగ్రికల్చర్, ఇప్పుడు ఇందాక మీరు రైతులు అన్నారు. రైతులు ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి? మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి? ఎలాగ వెళ్తే వాడు బాగుంటుంది? అంటే అదే కాకుండా కాంపోజిట్గా ఇది కూడా చెప్పండి సార్. మార్కెట్ ప్రొడ్యూసర్స్ ఏదైతే అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ ఉన్నాయి వాటి స్టాక్ ఎలాగో పర్ఫామ్ చేస్తుంది, వాటి అనాలిసిస్ అన్ని ఫండ్స్లో కూడా మొత్తం అన్నీ కవర్ అవుతాయి, అన్ని సెక్టార్స్ కవర్ అవుతాయి. అగ్రికల్చర్కి సంబంధించిన కెమికల్స్, పెయింట్లు, పెస్టిసైడ్స్,
అలాగే మెటల్స్ అన్నీ కవర్ అవుతాయి. అందువల్ల ఫండ్స్లో ఎలా బెటర్ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక పామాయిల్ తోటను చూసుకున్నా, లేదంటే ఒక వరిని చూసుకున్నా, ఏది చూసుకున్నా ఇప్పుడు ఎకరం 30 లక్షల నుంచి 50 లక్షలు, కొన్ని ఏరియాల్లో 20 లక్షలకి దొరకచ్చు. మ్యాక్సిమం యావరేజ్గా 50 లక్షలు. ఇప్పుడు 50 లక్షలు దానికి కూడాను ఇయర్లీ వచ్చి దాని ఇన్కమ్ 1,00,000, 1,50,000 ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చేపల చెరువుని చూసుకున్నా 40 లక్షలు, 50 లక్షలు ఉన్నాయి ఎక్కడ చూసినా. ఎక్కడో మారుమూల అయితే 20 లక్షల్లో ఉంటుందేమో లీస్టు, మ్యాక్సిమం 30 లక్షలు, 40 లక్షలు ఉన్నాయి. అంత దానికి కూడా లీజ్ మీకు 60,000, 80,000 సంవత్సరానికి, అంటే 1,00,000 అంటే హైయెస్ట్ వస్తున్నట్టు. మరి అదే రిటర్న్ అదే డబ్బులు ఇందులో పెడితే మీరు 1,00,000 కాదు, అదే 50 లక్షలు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీలో పెడితే మీ డబ్బులు గ్రోత్తో పాటు ఎవ్రీ మంత్ 50 లక్షలు అంటే ఎవ్రీ మంత్ 25,000, ఎవ్రీ మంత్ 25,000 అంటే 12 నెలలు 3 లక్షలు తీసుకోవచ్చు. అదే 50 లక్షలకి ప్రతి సంవత్సరం 3 లక్షల ఇన్కమ్ తీసుకుంటూ అసలు కూడా గ్రోత్ ఉంటుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సార్ చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ఒక మాట అండి, ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? వారి వెల్త్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటే, పోర్ట్ఫోలియో డిజైన్ ఏ విధంగా చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది? అంటే మెడికల్ ఎక్స్పెన్స్ అలా, అంటే ఎప్పుడు మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియవు. ఎప్పుడు వాళ్ళకి కొంతమందికి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవి ఉంటాయి, కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఏదో ఆపరేషన్స్ 1 ఇయర్ తర్వాత చేయించుకుందామనో, లేకపోతే తెలిసి ఎప్పుడన్నా హాస్పిటలైజేషన్ పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుందాం అన్న ప్లాన్తో ఉంటుంది. మైగ్రేట్ మన నేటివ్ ప్లేస్కి వెళ్ళి కట్టుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళేమో పాపం డబ్బులు కూడబెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు సేఫ్ ఏమన్నా పోర్ట్ఫోలియో చెప్పి ఇలా చేసుకుంటే మీ రిక్వైర్మెంట్స్, అదే కాకుండా మీకు రాబోయే సమస్యల్ని మీకు అంటే హాస్పిటలైజేషన్ అనేది సర్వసాధారణం ఈ రోజుల్లో. ఇవన్నీ పెట్టుకుని ఒక భద్రతగా ఒక మంచి టోటల్ కంపోజిట్ ప్యాకేజ్ ఏమన్నా మీరు సిఫార్సు చేయగలరా? ఖచ్చితంగా చేస్తాను. ఇందులో ఏ ఫండ్స్లో పెడితే బెటర్ అనేది ఖచ్చితంగా గైడ్ చేస్తాను. మీరు సంప్రదించండి నా నెంబర్కి 9676769292. అయితే ఇందులో మీకు 100% మీ లైఫ్కి అన్ని అవసరాలకి సమకూరేది మ్యూచువల్ ఫండ్స్. ఎందుకనంటే ఇప్పుడు గబుక్కున మీకు ఉన్న అసెట్లో నుంచి 10 లక్షలు అవసరమైన, 20 లక్షలు అవసరమైన దానికి తగ్గట్టుగా భూమిని చిన్న చిన్న ముక్కలుగా అమ్మలేరు. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీకు ₹1,00,00,000 పోర్ట్ఫోలియో ఉండి ఒక 10 లక్షలు అవసరమైంది అనుకోండి, మీరు లోన్ తీసుకోగలరు కానీ ఆ మొత్తానికి అమ్మటానికి అమ్మలేరు. ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో లోను తీసుకోవచ్చు, లేదు మన పోర్ట్ఫోలియోలో కొంత భాగం 1,00,000 కావాలితే 1,00,000, 5 లక్షలు కావాలితే 5 లక్షలు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది. దానివల్ల మీకు చాలా ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్. సంప్రదించండి. మీ మొబైల్లోనే మీరు పోర్ట్ఫోలియోని ఎవ్రీడే ట్రాక్ చేసుకోవచ్చు. మీ చేతితోనే ఇన్వెస్ట్ చేసుకునేలాగా నేను గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి చాలా విలువైన సమాచారాన్ని అందించారు. విన్నారు కదా మిత్రులారా, మీరు ఈసారి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. దీని ద్వారా మీరు బెనిఫిట్ పొందండి. వీరు మనకు సేవలు అందించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటారట. ధన్యవాదాలు.